తారాబలం కుదరాలి. తారాబలం చంద్రబలం ఈ రెండు బలాలు ఉంటే ముహూర్తం బలంగా ఉంటుంది. ప్రధానంగా వివాహానికి అనుకూలమైనటువంటి దైవబలం వచ్చినప్పుడే ఆ వివాహం జరుగుతుంది. మన జాతకరీత్యా వివాహ యోగ కాలము గోచార రీత్యా కానీ జాతకరీత్యా కానీ లేదా నూతన వధూవరుల్లో ఎవరికో ఒకరికి గురుబలం ఉన్నప్పుడు, ఆ కన్యాదాతలకి కన్యాదానం చేసే యోగం ఉన్నప్పుడు, ఆ పెళ్ళికొడుకు తండ్రి గారికి తల్లి గారికి కన్యాదానం స్వీకరించే అవకాశం ఉన్నప్పుడు ఇవి జరుగుతుంది. మనకి అవకాశం ఉండటం ఒకటే కాదు, ముహూర్తం కూడా కుదరాలి. ముహూర్తాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ముహూర్తాలని 23 వరకు ముహూర్తాలు ఉన్నాయి. ముహూర్తాలను సద్వినియోగం చేసుకోండి. దాని తర్వాత ఈ ఆశ్వీజ మాసంలో కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయి. మనం ఇందాక గురుబలం శుక్రబలం గురించి చెప్పుకున్నాం. ఒక చిన్న సూచన మిగతా గ్రహాలు కూడా ఒక నిమిషంలో చెప్పుకొని మనం ముగిద్దాము. ఇక్కడ ఏం చెబుతున్నారయ్యా అంటే సూర్యుడు ఎక్కడ ఉండాలి? సూర్య శని రాహు కేతువులు వీళ్ళు పాపులు. పాపగ్రహాలు ఎక్కడుంటే మంచిది? 3, 6, 8, 11లో వీళ్ళు ఉండాలి. దానికి ఏంటి ప్రమాణము? త్రియాష్ట షట్సు రవికేతుతమో రవిపుత్రా సాయారిగ అక్కడ ఉండాలి. తర్వాత కుజుడు ఎక్కడ ఉండాలంటే 3, 6, 11 స్థానాల్లో కుజుడు ఉండేట్టుగా ముహూర్తం పెట్టుకుంటే మంచిది. అవి ప్రధానంగా ఉండాలి. తర్వాత చంద్రుడు ప్రధానంగా ఉండాల్సింది 3, 11. 11లో సర్వశ్రేష్టమైన ఫలితాలను ఇస్తాడు. తర్వాత ఇంకా ఈ బుధ గురుల విషయంలో 7, 8, 12 భావాలలో ముహూర్తము ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు. ఏమండి మాకు సమయం లేదండి చేసుకుంటామంటే చాలా ఇబ్బంది అంటున్నాడు. 7, 8, 12లో గురువు బుధుడు ఉండకుండా చూసుకోవాలి. మిగతా ఎక్కడున్నా మంచిది. దాని తర్వాత ఇంకా ముఖ్యంగా శుక్రాచార్యుల వారు ఎక్కడ ఉండాలయ్యా అంటే 3, 6, 8, 12 భావాల్లో ఉండకూడదు. 3, 6, 8, 12 భావాల్లో ఉండకపోతే ఆ శుక్రబలం సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ విధంగా నేను చెప్పిన విషయాలను చక్కగా మీరు తెలుసుకొని రాసుకొని గుర్తుపెట్టుకొని ఆ బలాలు ఎన్నున్నాయి, బలాలు లేకపోతే బలం పొందడం కోసం మనం దైవధ్యానం చేయటం, వాటికి దానాలు ఇవ్వటం అలా చేసినట్టయితే శ్రేష్టమైనటువంటి ఫలితాలు పొందుతారు. శుభప్రదమైనటువంటి కార్యక్రమం ఇది. శుభ ముహూర్తాలు అంటే సిద్ధాంత గణనం ప్రత్యక్షంగా చేసేటటువంటి 2 పండితుల్ని ఇక్కడ కూర్చోబెట్టి మంచి శాస్త్రీయమైనటువంటి విషయాలని వారు ఎన్నో సంవత్సరాల నుంచి పంచాంగ రచన చేస్తున్నారు. ఒక ముహూర్తం పెట్టడానికి కనీసం 3 రోజులు పడుతుంది తయారు చేయడానికి. తర్వాత పంచాంగంలోకి వచ్చిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు రాసేయచ్చు. తర్వాత అసలు ముహూర్తం నిర్ణయం కావాలి కదా. ముహూర్త నిర్ణయానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు అది చదువుకున్న వాళ్ళని సిద్ధాంతులు అంటారు. స్వచ్ఛమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున భక్తి టీవీ చేపట్టి విశేషమైనటువంటి మంచి విషయాలని, శుభప్రదమైన విషయాలని తెలియజేసింది. ఇది తెలుసుకోవడం ద్వారా శ్రేష్టత వస్తుంది.